న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సెలెక్టర్లు జట్టును ప్రకటించేశారు. గత సిరీస్లో ఆడిన జట్టులో 3 మార్పులు చేశారు. అయితే ఇప్పుడు తుది జట్టులో ఎవరుంటారు, కివీస్పై బరిలో దిగే ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఓపెనర్గా రోహిత్ శర్మ ఎలాగూ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఆడడం ఖాయమే. ఓపెనింగ్ జోడీని మార్చే అవకాశమైతే ఉండకపోవచ్చు. ఫిట్నెస్ సమస్యలు ఎదురైతే తప్ప మార్పులు ఉండవనే చర్చ ఉంది. వన్డౌన్లో విరాట్ కోహ్లీ బరిలో దిగుతాడు. 4వ స్థానంలో ఆడేది శ్రేయస్ అయ్యరే. అయితే అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే పరిస్థితి ఏంటనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఆడించి 4వ స్థానానికి శుభ్మన్ గిల్ను పంపితే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ లేకపోవడంతో 4వ స్థానానికి గిల్ను, ఓపెనర్గా జైస్వాల్ను ఆడించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ టీం మేనేజ్మెంట్ ఆ ప్రయోగం చేయకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలో దిగడం ఖాయమే. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా రాహులే ఉంటాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో రిషబ్ పంత్కు అవకాశమే రాలేదు. ఈసారి ఆడిస్తారా లేదంటే బెంచ్కే పరిమితం చేస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. జట్టులో ఒక స్థానం కోసం పంత్, నితీష్ కుమార్ రెడ్డి మధ్య పోటీ ఉండొచ్చనే ప్రచారము ఉంది. అయితే నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ఫామ్లో అయితే లేడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా రేస్లో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను బరిలో దింపడం ఖాయమే. పిచ్ పేస్కు అనుకూలిస్తుంది అనుకుంటే కుల్దీప్కు బదులుగా పేసర్ను తీసుకునే ఛాన్స్ ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ లీడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సిరాజ్పై భారీ అంచనాలే ఉండబోతున్నాయి. కొంతకాలంగా 3 ఫార్మాట్ల ప్లేయర్గా మారిన హర్షిత్ రాణా తుది జట్టులో ఉంటాడు అనడంలో డౌట్ లేదు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్కు పరిస్థితులను బట్టే అవకాశాలు దొరకచ్చు. ఓవరాల్గా టీమిండియా బలంగానే ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ కలిసి రానుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచే ఇద్దరు పరుగుల మోత మోగిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలోనూ రాణించారు. అదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. గ్యాప్ తర్వాత వచ్చిన సిరాజ్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాల్సిందే. నితీష్ కుమార్ రెడ్డి కూడా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.